హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రొయ్యల్ బిర్యానీ చేశానండి. సింపుల్ మెథడ్లో ఎలా చేసుకున్నానో మీకు కూడా చూపిస్తాను. ఇలా సింపుల్గా చేసినా సరే రొయ్యల్ బిర్యానీ ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఎంతో రుచికరంగా గుమగుమలాడే ఈ రొయ్యల్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. బిర్యానీ చేయడానికి నేను ఇక్కడ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను. వాటిని నీట్గా వాటిపైన ఉన్న తొక్కల్ని తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రొయ్యల్ని మ్యాగ్నేట్ చేయడానికి కొంచెం పసుపు వేసుకొని మనకి సరిపడినంత ఉప్పు, కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనకు టైం లేకపోతే వెంటనేనైనా చేసుకోవచ్చు, కానీ అరగంట నానబెడితే రొయ్యలకి ఉప్పు కారం బాగా పడతాయి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని దాంట్లో 3 గ్లాసుల బియ్యం వేసుకొని బాగా కడుక్కొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాము. కొంచెం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనాస పువ్వు, 1 స్పూన్ షాజీరా, అలాగే 4 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మనం బిర్యానీ కోసం ఉల్లిపాయల్ని ఎలా సన్నగా తరిగి తీసుకుంటామో అలాగే కట్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో మారిన తర్వాత ఇందులో 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తరువాత ఇప్పుడు ఇందులో ఇందాక కలిపి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రొయ్యల్ని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు బిర్యానీ మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకున్న తరువాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు చెప్పున నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, వాటికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ప్లేట్ తీయంగానే నీళ్లు చూడండి ఎలా మరుగుతున్నాయో. ఇక్కడ ఇలా మరిగేటప్పుడు మనం ఇందాక నానపెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకొని రైస్ 70% ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. బిర్యానీస్లోకి, పులావ్స్లోకి బాయిల్డ్ ఎగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం. రైస్ 50% ఉడికిన తర్వాత ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసుకొని దీన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది.
90% ఉడికిన తర్వాత ప్లేట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఇంకో 10 మినిట్స్ దీన్ని దమ్మించుకోవాలి. మనం దమ్మిచ్చేటప్పుడు కింద మందటి ప్యాన్ ఒకటి పెట్టుకొని దానిపైన ఇలా గిన్నె పెట్టుకొని పైన ఏదైనా వెయిట్ పెట్టుకుంటే కరెక్ట్గా దమ్ అవుతుంది, కింద మాడు రాకుండా ఉంటుంది. మనకిది కరెక్ట్గా ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అంటే పైన ఇలా వెయిట్ పెట్టి వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ అన్నీ బాగా వేడైపోయి ఉంటాయి. అలాంటప్పుడు కరెక్ట్గా ఉడికిపోయిందని అర్థం. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో, అంతే టేస్ట్గా కూడా ఉంది. ఇలా దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఒక ½ అన్ అవర్ అలా పక్కన చేసుకుంటే పొడి పొడిగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోతుంది. రొయ్యల బిర్యానీలోకి కాంబినేషన్గా గోంగూర అలాగే రైతా చేసుకున్నాను. వాటితో పాటు బాయిల్డ్ ఎగ్స్, ఆనియన్, లెమన్. అసలు ఇవి లేకపోతే బిర్యానీ ఫుల్ఫిల్గా ఉండదు. నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు గోంగూరతో కూడా ట్రై చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. ఈసారి చేసేటప్పుడు నెక్స్ట్ టైం రొయ్యలతో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే దీంతో మా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పీస్ కూడా చాలా బాగా ఉడికింది. మీరు కూడా ఈ వీడియోని చూస్తూ రెసిపీని ఫాలో అవుతూ ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.